గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. గురుగారు, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ. అంటే కొన్ని రకాలుగా అందరూ ఆ కళని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కొంతమంది అన్ని రకాల సౌకర్యాలు, డబ్బు ఉండి కూడా ఆ కళ అనేది నెరవేరదు, కళలాగే ఉండిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే అదొక క్వశ్చన్ మార్క్. కానీ దేనికైనా మన ప్రయత్నంతో పాటు ఆ భగవంతుడి యొక్క సహాయం కూడా ఉండాలంటూ ఉంటారు కదా. మరి ఆయన సహాయం ఉండాలి, ఆ కళ నెరవేరాలి అంటే ఏదైనా మంత్రం గాని, స్తోత్రం గాని ఉంటే చెప్పండి. తప్పకుండా. సొంత ఇల్లు అనేది అందరికీ కూడా ఒక కళ. ఆ కళ సాకారం అవ్వడానికి దేవుడు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ పక్షినైనా చూపించండి, ఏ చీమనైనా చూపించండి, గూడు లేనిది ఎక్కడైనా ఉంటుందా? అంటే సృష్టించినప్పుడే నారపోసిన వాడు నీరు పోస్తాడు, ఇల్లు ఇచ్చేస్తాడు. అది అద్దిల్లా, మిద్దిల్లా, సొంతిల్లా అనేది మన యొక్క ఎఫర్టు, మన యొక్క కష్టపడ్డమే కాకుండా దైవ అనుగ్రహము, సంఘం యొక్క సహకారం మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి ఇంటి పేరు, ఒంటి పేరు అని రెండు ఉంటాయి. మనం మామూలు పేరు మనది, ఇంటి పేరు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా అద్దిల్లు, మిద్దిల్లు నెక్స్ట్ స్టెప్పే సొంత ఇల్లు అనమాట. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు వస్తుంది, అందులో డౌటే లేదు. లేకపోతే ఇందిరమ్మ పథకాలు, డబుల్ బెడ్రూమ్ పథకాలు మన ప్రభుత్వాలు ఇస్తానే ఉన్నారు. మోడీ గారు కూడా పైనుంచి ఇస్తానే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే రావాలి అంటే శుక్ర బలం బాగుండాలి. ఈ శుక్రుడు అత్యంత ఇహపరలోకాలలో ఇచ్చేటటువంటి గొప్ప గురువు అనమాట. ఆయన కుళ్ళు బుద్ధులు లేనటువంటి గురువు శుక్రాచార్యుడు. ఏం చేస్తారు ఇప్పుడు రాక్షసులు వాళ్ళంతా సేపు కూడా శుక్రాచార్యుని ఎదిరిచ్చేస్తారు, గురువుని మాస్టర్ని ఎదిరిచ్చేస్తారు. ఎదిరిచ్చేస్తే అరే పోన్లేరా మీరు ఇలా చేయండి అంటాడు తప్ప బాధపడతాడు ఆయన. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకి దానం చేయబోతుంటే 3 అడుగుల నేలని ఆపరా బాబు అని వచ్చినవాడు విష్ణువు అని చెప్తుంటే వీడు బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడు, బిల్డప్ అనమాట. శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి చెయ్యి కింద పెడితే నాది పై చేయి అన్నాడు. ఆ అహంకారంతోనే విష్ణుమూర్తి లేపేశాడు. అందువలన గురువు శుక్రాచార్యులు వారు ఏం చేశారు, కంటికి పురుగులాగెళ్ళి దానికి ఇలాగ కమండలం నుంచి పోస్తుంటే దానికి అడ్డెళ్ళిపోయాడు. అడ్డెళ్ళిపోతే విష్ణుమూర్తి మహాకంత్రి కదా, కిలాడి, మంచివాడు మన కృష్ణుడు. పుల్లబెట్టి పొడిచే అన్నాడు. సూది దర్పగడ్డి తీసి ఉన్నవాడు శుక్రాచార్యుడు అని తెలుసు పొడిచేస్తాడు. అంటే శిష్యుల కోసం అంత త్యాగం చేసే ఏకైక దేవతామూర్తి శుక్రాచార్యుడు. మన బృహస్పతి అలా చేయడు. నీ పాపం నువ్వు కడుక్కొని రా అప్పుడే ఇస్తానంటాడు, తెలివైనడు, దేవతల గురువు. అందువలన ఇల్లు ఇచ్చేవాడు శుక్రాచార్యుడు. ఈజీ అనమాట, కానీ తెచ్చుకోవట్లేదు మనం శుక్రాచార్యుడు మాటలు వినడంలా. ఏంటి ఆయన చెప్పిన మాటలు? శుక్రాచార్యుల వారు ఏమంటారు, ఆయన బృహస్పతికే గురువు, నిరంతరం కృషి చేయమంటాడు, క్రియాశక్తి. ఆయన చెల్లెలే లక్ష్మీదేవి. అన్న చెబితే, భర్త చెబితే భార్య ఏ భార్య అయినా వినదేమో, కానీ అన్న చెబితే ప్రతి చెల్లెలు వింటుంది. మరి ఆ ఫాల్ట్ మంది, మనం తెచ్చుకోవట్లేదు. శుక్రాచార్యుల వారి పూజ చేసిన, శుక్రాచార్యుల వారి జపం చేసిన, లేదా మనకి ఇప్పుడు కొత్తగా కాంబినేషన్ పెట్టారు, లక్ష్మీ కుబేరం, కుబేరుడు యక్షుడు. మామూలుగా యక్షుడు పూజ చేయన్నాం అనుకోండి, అమ్మో యక్షుని పిక్కు తినేస్తే అది చేయమంటారేంటి గురుగారు అంటారు. ఈయన మాత్రం కుబేరుని మాత్రం చేస్తారు. యక్షస్వరూపాయ జటాధరాయ అంటాం శివుణ్ణి మాత్రం చేస్తారు. అంటే యక్షుని విడిగా యక్షిణి చేస్తే ఈ వెబ్ సిరీస్లు, సినిమాల్లో చూపించిన యక్షిణి టైప్ ఏమో అనుకొని భయపడతారు. యక్షిణి సాధన చేసినా కూడా, అంటే కుబేర సాధన, శివ సాధన చేసినా కూడా ఇల్లు సొంత ఇల్లు వచ్చేస్తుంది. తర్వాత అంటే సాధన అంటే చేసే ఆరాధనైనా, ఏదైనా దీక్ష తీసుకొని చేసే సాధన? దట్స్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. పూజ వేరు, ఉపాసన వేరు, సాధన వేరు. అంటే పూజ అంటే ఏంటంటే నాట్ కంపల్సరీ, మనకు కుదిరితే చేస్తాం, షూటింగ్ ఉంటే మానేస్తాం, రేపు చేసుకుంటాం, సాయంత్రం చేస్తాం, పోస్ట్పోన్ చేస్తాం. అలా కాకుండా ఉపాసన అనేటటువంటిది ఏంటంటే
మనము ఒక డెడికేటెడ్‌గా ఒక గురువుని పట్టుకొని, గురువు అంటే మామూలు ఈ సాధువు బట్టలేసేసి, నామాలు పెట్టేసి, మంత్రదీక్షలు ఇచ్చే ఆ టైప్ అని అవసరంలా. మన టీచర్ అయినా, మన తల్లైనా ఎవరో ఒకళ్ళు గురుత్వం. హ్మ్. వాళ్ళు ఇచ్చేటటువంటి దాన్ని ఒక క్రమబద్ధంగా చేయడం. హ్మ్. సాధన అంటే సాధించేంత వరకు వదలకపోవడం. అందువలన ఎప్పుడైతే ఈ యొక్క ఉపాసన అంటే టు డూ పూజ విత్ సమ్ సీరియస్‌నెస్ అది. అది రావాలి సాధన, ఉపాసనలంటే. హ్మ్. అంటే నెక్స్ట్ లెవెల్స్ అంటాం కదా! ఆ అవును. నెక్స్ట్ లెవెల్స్ పూజకే ఈ సాధన అంటాం. హ్మ్. నెక్స్ట్ రెండవది డైరెక్ట్ శుక్రాచార్యుడికి శుక్రవారం నాడు. హ్మ్. శుక్రవారం నాడికి అందువల్లనే భృగువు అంటాం. భృగువారము అంటాం శుక్రవారాన్ని. ఆహా! ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః సింపుల్ మంత్రం. హ్మ్. ఇది చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకి సొంతిల్లొస్తుంది. హ్మ్. శుక్రుడు 4 తర్వాత మనకి 12వ ఇళ్లల్లో ఉన్నప్పుడు మనకి సొంత ఇల్లుని ఇస్తాడు. 4లో హ్మ్. పక్కాగా భార్యా తరపు కానీ, లాభంలో శుక్రుడుంటే భార్యా తరపు కలిసొస్తుంది. అసలు స్త్రీ తత్వం కాబట్టి భార్యే శుక్రుడు. హుహు. అందువలన తల్లే చంద్రుడు. అందువలన స్త్రీని గౌరవించాలి వీళ్ళు. పూజలు చేస్తూ అమ్మవారు పూజలు చేస్తూ ఓం శ్రీమాత్రే నమః అంటూ లలితా సహస్రం చేసి భార్యల్ని, ఆడవాళ్ళని కామెంట్ చేసే మహానుభావులున్నారు. అట్లా ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా చెప్పేటటువంటి ప్రవచనకారులే ఉన్నారు. హ్మ్. వాళ్ళకి క్షమించదు లక్ష్మీదేవి. కాబట్టి వుమెన్‌హుడ్‌ని, స్త్రీ తత్వాన్ని మాతృతత్వంగా చూసి స్త్రీని గౌరవించడం. హ్మ్. ఓం మహాలక్ష్మ్యై నమః అన్న మంత్రంతో కానీ, ఓం శుక్రాచార్యాయ నమః అన్న మంత్రంతో కానీ, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అన్న మంత్రంతో కానీ, హ్మ్. ఓం నమః శివాయ అన్న మంత్రంతో కానీ, మనం 20 శుక్రవారాలు ఈ శుక్రవారం నాడే చేయాలి ఈ 20 మంత్రాలన్నీ. శుక్రవారాలు. 20 శుక్రవారాలు కనుక చేసి, హ్మ్. ఆ తర్వాత అది ఎక్కడ చేయాలి? మేడి చెట్టు నీడలో కానీ, రావి ఆహా! చెట్టు నీడలో కానీ కనుక చేసినట్లయితే ఇల్లు రాకపోతే నన్నడగమను. ఎన్ని సార్లు గురూజీ సంఖ్య? మినిమమ్ అది 1008. ఇప్పుడు అది కౌంట్ చేయకూడదు. ఎట్లా హ్మ్. అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైపోద్దా, ఎప్పుడైపోద్దా అనుకుంటా ఉంటాం మనం. అంటే మరి ఎట్లా? అదే. హ్మ్. ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అనమాట. ఆహా! ఓ 15 మినిట్స్‌కి ఒక 1008 అవుతుంది. రఫ్‌గా మరీ హుహు. కౌంటింగ్ మా శిష్యుడు ఒకడున్నాడు. స్టాప్ వాచ్ పెట్టి బస్సులో వెళ్తున్నా కూడా హ్మ్. గురూజీ ఐ డిడ్ 5 లాక్స్ చాంటింగ్ అంటాడు. ఈ హరే కృష్ణ వాళ్ళు ఏకంగా ఆ మాల చూస్తే అంటుకుపోద్దని ఇస్కానోళ్ళు మూటలో సంచిలో పెట్టి కంటామినేషన్, పొల్యూషన్ అంటే ఈ ఎక్స్‌ట్రాలు అవసరం లేదు. కానీ నిజంగా అలా జపం చేసేటప్పుడు మాల కనిపించకుండా చేస్తేనే ఫలితం అంటారు గదా! హిస్ డివైన్ గ్రేస్ ఆచార్య భక్తి వేదాంత ప్రభుపాద శిష్యుడిని కూడా నేను. ఇస్కాన్ మా గురువుగారైనటువంటి ఆనందమయ దాస్ ప్రభు, పురుషోత్తమ దాస్ ప్రభు ప్రెసిడెంటు, ఆనందమయ దాస్ ప్రభు సెక్రటరీ మేము చేసాం. అంటే అట్లా చేసి దాని మీద కాన్సంట్రేషన్ పెడితే ఏం ఉపయోగం ఉండదు. హ్మ్. కంటామినేషన్ థాట్‌లో నుంచి తీసేయాల మనం. ఓకే. ప్యూర్ ప్యూర్ హృదయంతో ఉండాల. ప్యూర్ థాట్స్ ఉండాల. సో, ఈ యొక్క కంటామినేషన్ అనేటటువంటిది, పొల్యూషన్ అనేటటువంటిది హ్మ్. తగులుతుంది అని అంటారు. కానీ దాని మీదే దృష్టి పెట్టకుండా, మనం జప సంఖ్య మీద దృష్టి పెట్టకుండా 15 నిమిషాలకి రఫ్‌గా పెట్టుకోవాలి. ఒక 1008 అని. 1008 చేసుకుంటే ఫస్ట్ రోజున కౌంటింగ్ చేసుకున్న ఈ 20 శుక్రవారాల్లో డైలీ అలా సుమారుగా ఎంత ప్రాక్టీస్ చేస్తే సమయంలో అవుతుందనేది ఐడియా ఉంటది నెక్స్ట్ 20 డేకి. వారాలలో ఖచ్చితంగా అయిపోద్ది. ప్రతిరోజు కనుక 20 వారాలు చేసుకున్న వాడికి ప్రతి ఎవ్వరికైనా రోజున, సరే ప్రతి శుక్రవారం. చేస్తే వాడు మంచిది. హుహు. వాళ్ళ పట్టుదలను బట్టి. ఈ రావి చెట్టు, మేడి చెట్టు దీని కింద చేస్తే ఇంకా మంచిది. ఖచ్చితంగా 100% సొంత ఇల్లు అయిన వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. హ్మ్. కేవలము ఇది శుక్రాచార్యుడి వారి యొక్క కృపతో మాత్రమే వస్తుంది. అండ్ దేవుడు ఇవ్వలేదు అన్న పదం అనకూడదు. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి మనందరం. హ్మ్. మనకి దేవుడు యోగంలో పెట్టలేదేమో, ఇవ్వలేదేమో అనుకుంటాం. నో. ఆ దేవుడు ఎప్పుడు అవకాశం కల్పిస్తూనే ఉంటాడు. హ్మ్. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరికీ కూడా కర్ణుడు వెళ్ళాడు పరమాత్మ. వెళ్ళి ఇటువైపు వచ్చేయండి నాయన ధర్మం వైపు అన్నాడు. ఆఫర్ ఇచ్చాడు. అందరికీ ఓపెనింగ్. హ్మ్. వినలేదు. అక్కడ రావణాసురుడికి కూడా శ్రీరామచంద్ర ప్రభు అవతారంలో కూడా "వచ్చేయి నాయన చేసిన తప్పేదో చేసావు క్షమించేసి వచ్చేసేయి" హ్మ్. అన్నాడు. రాలేదు. కాబట్టి మనం కూడా ఇల్లులు ఇస్తామంటుంటే మనం సెల్ఫిష్‌గా ఉంటున్నాం. హ్మ్. సెల్ఫిష్‌గా ఉండి దాన ధర్మాలు చేయనింట లక్ష్మీదేవి రాదు. హ్మ్. అతిథులు. హ్మ్. అతిథులకి మనం వచ్చిన అతిథికి పెట్టకుండా మనం కనుక తినేస్తేనంట కాలభైరవుడు ఆ పుణ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు అని శాస్త్రం క్లియర్‌గా చెప్తుంది. ఓకే. ఓకే. ఇలా గృహస్థ ధర్మాలు ఏవైతే చెప్పారో అవి పాటిస్తూ మినిమమ్ ఈ నామజపాలు, ఈ ఇప్పుడు ఈ పూజ నామజపం మగవారు, ఆడవారు ఎవరైనా చేయొచ్చా? ఇద్దరూ చేయాలి. ఇద్దరు పవర్ చేయాలి. పెరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు తింటే భార్య తింటే భర్త కడుపు నిండుతుందా?
భర్త కడుపు ఆయన తింటే భార్య కడుపు తింటుందా? తింటే ఇంకా ఎక్కువ పవర్ పెరుగుద్ది. ఈ జపం ఇద్దరు చేస్తే తొందరగా కట్టేస్తారు ఇల్లు. ఓకే. 100% కట్టి తీరతారనమాట. కట్టకపోతే కనుక నన్ను అడగమను ప్రతి ఒక్కళ్ళని. అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ హ్మ్. డెడికేటెడ్‌గా చేసిన వాళ్ళకి అసలు ఆశ్చర్యం నేనే చూశాను. హ్మ్. నేను క్లియర్‌గా చెప్పగలను. మా గురువుగారైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు జ్యోతిష సార్వభౌముడు. హ్మ్. ఎప్పుడు సొంత ఇల్లు కోసం ఆయన ట్రై చేయలా. రాజమండ్రిలో. భక్తులే కట్టేసి ఇచ్చేసారు. మరి ఇప్పుడు గురువులకి రండిరా అని అడుక్కుంటున్నా కట్టరు. హ్మ్. అలాగే ఉషశ్రీ గారు అని ఒక ఆయన ఉన్నారు. తాళ్ళపూడిలో ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. హరికథలు చెప్పుకుంటారు. భక్తులే కట్టిచ్చేశారు. హ్మ్. అంటే శ్రీ మహాలక్ష్మి తల్లి ఏదో ఒక రూపంలో భగవంతుడు మన పరిశుద్ధం అమాయకత్వం ఉండాలి ముందు మనలో. కంత్రితనాలు, కిలాడితనాలు ఉంటే ఇల్లు రాదు. హ్మ్. ఓపెన్ మైండ్‌తో ఉన్న వాళ్ళకి ఇల్లు గృహయోగము సిద్ధిరస్తు ఖచ్చితంగా వస్తుందమ్మా. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి